మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు. నమస్తే అంబటి రాంబాబు గారు. చాలా క్లియర్గా చూస్తున్నాం అదేం దౌర్జన్యం, ఆయన పోలీసులు ఆయన విధులు నిర్వర్తించడం ఒక పద్ధతి, కానీ ఒక మహిళను చూడకుండా బెదిరించడం, మాట్లాడడం, డోరా పైన తోసేసిన విజువల్ కనిపిస్తోంది మనకి. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అమ్మా. ఇవాళ పోలీసు యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది అనే దానికి ఇది మరొక ఉదాహరణ. చాలా సందర్భాల్లో మహిళల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా దుర్మార్గంగా ఉంది. యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండే పరిస్థితులు కనిపిస్తుంది. నేను నిన్న ఒక సంఘటన చెప్తాను. రజనీ గారిని వాళ్ళ పిఏ శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఆమెతో బిహేవ్ చేసినటువంటి పద్ధతి పోలీసు యంత్రాంగం చాలా దురదృష్టకరం. నిన్న ఒక సంఘటన చెప్తాను. కంతేరులో కల్పన అనే ఒక మహిళని రాత్రి 3-3:30 మధ్యలోకి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. కోర్టులో ఏం చెప్పారో తెలుసా? మార్నింగ్ 6:30కి అరెస్ట్ చేసినట్టుగా కోర్టులో రాశారు. అంటే అర్ధరాత్రి పూట మహిళల్ని అరెస్ట్ చేయకూడదు అనేటువంటి ఒక సుప్రీంకోర్టు ఆదేశం ఉండటంతో టైం మార్చి చేస్తున్నారు. అంటే కోర్టును సైతం మోసం చేసే పరిస్థితికి పోలీసు యంత్రాంగం నెట్టబడతా ఉంది. ఇవాళ శ్రీకాంత్ రెడ్డి అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, కారణాలు ఏమిటి అని చెప్పవలసినటువంటి బాధ్యత ఉంటుంది. అలా లేకోకుండా వచ్చి టగటగా మనం తీసుకెళ్లిపోతే ఎలా కుదురుతుంది? నాకేమైనా అర్థం కాలేదు. అలా కాదు, పోలీసు వారు ఖచ్చితంగా చట్ట పరిధిలో పని చేయవలసిందే తప్ప నాట్ లైక్ ఏ రౌడీస్, నాట్ లైక్ మరో విధంగా వ్యవహరించకూడదు. వారు చట్ట పరిధిలో వ్యవహరించాలి. ఎవరినైనా నన్ను గాని మరొకరిని గాని అరెస్ట్ చేసేటప్పుడు మీ మీద పలానా కేసు ఉంది, ఈ పలానా కేసులో మిమ్మల్ని మేము అరెస్ట్ చేయడానికి వచ్చాం, మీరు రండి అని అడగాలి. రాకపోతే అప్పుడు మీరు ఏమైనా చేయొచ్చు. ఎక్కడ చెప్పుకోకుండా, ఎందుకు తీసుకెళ్తున్నారో చెప్పుకోకుండా, ఏ కేసు రిజిస్టర్ అయిందో చెప్పుకోకుండా, ఏ పోలీస్ స్టేషన్ లో పెట్టడానికో తెలియకోకుండా సుబ్బరాయుడు అనే వ్యక్తి కేవలం దీనికోసమే అపాయింట్ కాబడిన వాళ్ళలాగా అక్కడ ఎమ్మెల్యే గారు అపాయింట్ చేశారు. సుబ్బరాయుడు పని ఏంటంటే కక్ష సాధించుకోవటం అనే పద్ధతుల్లో రజనీ గారి మీద, అంతకుముందు కొంతమంది మహిళల మీద కూడా ఇదే విధంగా వ్యవహరించారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అన్ని చోట్ల ఇలా జరుగుతుంది. రజనీ గారంటే మాజీ మంత్రివర్యులు, ప్రజల నుంచి ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి, 2 సంవత్సరాల పైచిలకు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి గౌరవ స్థానంలో ఉన్నటువంటి మహిళ, ఆమె మీద దురుసుగా వ్యవహరిస్తున్నారంటే ఎక్కడికి పోతుంది ఈ పోలీస్ వ్యవస్థ, ఈ రాష్ట్రం అనేది ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలని మనం చేస్తున్నాం. నిర్బంధాలు, అణిచివేతలు చేయాలనుకుంటున్నారు కదా, నిర్బంధాల అణిచివేత నుంచే ధైర్యం పుడుతుంది, నిర్బంధాల అణిచివేత నుంచే పోరాటం బిగినవుతుంది, విప్లవం పుడుతుంది. అలాంటి పరిస్థితి కావాలని తెచ్చుకుంటున్నారు ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పోలీసులతో కలిసి అనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఇలాంటి బెదిరింపులకు రజనీ గారు మరొకరు భయపడే పరిస్థితులు లేవనేది కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. 1 సంవత్సరం అయిపోయింది. ఎన్నికల సంవత్సరం ఏమో 1 సంవత్సరం ఉంటుంది. ఇంకా 3 సంవత్సరాల మొదటి మాత్రమే ఈ ప్రభుత్వం వ్యవహరించేటటువంటి తీరు పోలీసులు కూడా నేను మనవి చేస్తున్నాను. మీరు చేస్తున్నది సరైనటువంటి విధానం కాదు, దీనికి మీరు మూల్యం చెల్లించక తప్పదని కూడా చెప్తున్నాను. ప్రజలు దీన్ని గ్రహించాలని, ప్రజలు దీన్ని వ్యతిరేకించాలని, ప్రజలు దీన్ని ఖండించాలని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానీకాన్ని కోరుతూ ఉన్నాను. రజనీ గారి మరిదిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆమె పిఏని అరెస్ట్ చేసే ప్రయత్నం మనకు కనిపిస్తోంది. ఫిజికల్ అసాల్ట్ చేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు అనేది ఒక ప్రశ్న అండి. ఆమె అంతమందిలో వెళ్ళి ఆపే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక మాజీ మంత్రి స్థాయి వ్యక్తి ఆమెను వేలు పెట్టి చూపిస్తూ ఒక సిఐ అనే వ్యక్తి బెదిరించగలడంటే, అంటే విమెన్ పట్ల మీరు చాలా సెన్సిటివ్గా ఉండాలి అనేది నేర్పిస్తారు ట్రైనింగ్లో కూడా. ఇక్కడ ఇప్పుడు నేను అరెస్ట్ చేయటాన్ని నేనే వ్యతిరేకించను. అరెస్ట్ చేసేటప్పుడు ఏంటి, పలానా కేసు అని చెప్పాలి. అమ్మా మీ పిఏ పలానా కేసులో ఉన్నాడు, అందువల్ల మేము అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పారా? చెప్పలా. చెప్పకుండా ఏంటి చేయగారు ఈ పని అని అంటే, దానికి అంత రెక్లెస్ గా బిహేవ్ చేయటం, ఒక మహిళ పట్ల, దత్తు ఎక్స్ మినిస్టర్ పట్ల అంత దురుసుగా వ్యవహరించడం అనేది వారి తల పొగరకు నిదర్శనమని మనం విచారం. అంటే డిమోరలైజ్ చేయడం అంటే నంబరే చాలా తక్కువగా ఉంటుంది. విమెన్ మినిస్టర్ స్థాయికి ఎదగలిగారు అంటే, వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నారంటే, అలాంటిది ఏకంగా మీరు వాళ్ళ పైన ఇలాంటి సిఐ లాంటి వ్యక్తులు వచ్చి మీరు ఫిజికల్గా కూడా దాడులు చేస్తున్నారంటే, ఇప్పుడు పొలిటికల్ ఫైట్ వేరు, లేదంటే మాటకు మాట సమాధానం చెప్పడం వేరు, ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. ఇది చాలా దౌర్భాగ్యంగా, దురదృష్టకరంగా, ఒత్తిడి వల్ల నాకు తెలిసి లోకేష్ ఈజ్ ప్రెషరింగ్ ఆల్ ది పోలీస్. ఇవాళ మనం చూసినట్టయితే రజనీ గారి ఫ్యామిలీ మొత్తాన్ని టార్గెట్ చేశారు. రజనీ గారి పిఏ, మరొక పిఏ శ్రీకాంత్ అనుకుంటాను, వీళ్ళిద్దరూ దే ఆర్ ఇన్ యాంటిసిపేటరీ బే. రజనీ గారి మరిది
ఆయన అరెస్ట్ చేశారు, ఈజ్ ఇన్ రిమాండ్. మళ్ళీ ఇది కొత్త అరెస్ట్ అంటే రజనీ గారు చుట్టుపక్కల ఆయన బంధువులు, ఆయన పిఏలు మొత్తాన్ని అరెస్ట్ చేసి కక్ష సాధించాలని అనుకుంటున్నారు. మీరు కేసులు పెట్టారు, ఓకే, కేసులు పెడితే దానికి చట్ట ప్రకారం ఎదుర్కొంటాం. ఇప్పుడు రజనీ గారి పిఏ మీద కేసు పెట్టి యాంటిసిపేటరీ బెయిల్ హైకోర్టు వారు ఇచ్చారు, ఓకే, దాన్ని ఫాలో అవుతున్నాం. మన గోపిని అరెస్ట్ చేశారు, గోపి రిమాండ్ లో ఉన్నాడు, బెయిల్ తిరస్కరించారు, మనం హైకోర్టుకి వెళ్తాం, బెయిల్ తెచ్చుకుంటాం. కానీ మళ్ళీ ఈ శ్రీకాంత్ రెడ్డి అనే అతను ఎందుకు అరెస్ట్ చేశారు? కారణం ఏమిటి? చెప్పవలసినటువంటి బాధ్యత లేదా? అప్పుడు చెప్పి అప్పుడు మీరు పంపించకపోతే అప్పుడు మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి. కానీ రావడమే ఎగబట్టడం, దురదృష్టకరంగా దౌర్జన్యం చేయటం అనేది పోలీసు వారికి సరైనటువంటి విధానం కాదనేది ఇది గ్రహించాలనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ అంబటి రాంబాబు గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చినందుకు. నేను చెప్పాను మేడం, మీరు అసలు చెప్తారు పోలీసు అసలు. నేను కేసు కడతాం. నేను చెప్పాను మేడం, మీరు అసలు చెప్తారు పోలీసు అసలు. నేను కేసు కడతాం. నేను చెప్పాను మేడం, మీరు అసలు చెప్తారు పోలీసు అసలు. నేను కేసు కడతాం. నేను చెప్పాను మేడం, మీరు అసలు చెప్తారు పోలీసు అసలు. నేను కేసు కడతాం.